అయితే వస్తుంది, మంచిగా 200 వస్తుంది, 150 వస్తుంది. కాల్చి కట్టు ఒక్క బుక్ వేసుకున్న వాళ్ళకి 120, 130 వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తగ్గింది కదా మేడం, అప్పుడు తక్కువ ఉండే. మరి ఇప్పుడు మాకేం మేలు లేదు. మీరు మరి మేము వైఎస్ఆర్ ను గెలిపించే విధంగా గట్లనే గెలిపిస్తాము. మాకు మేలు జరిగితే ఇంకా కొంచెం కూడా పైకి లేపుతాం కదా మేడం. కూరగాయలు ఎట్లున్నాయమ్మా? కూరగాయలు 10 రూపాయలకు పావు కిలో, ఏది కొన్నా 40 రూపాయలకు కిలో. ఇంకేం కొంటాం మేడం, గిదాసులు వ్యవసాయం చేసుకుని బతికేవారం కదా మేము. మరి పని కూడా ఇప్పుడు ఉపాధ్యాయం పనికి పోతేనే పైస్తాం మా దగ్గర, లేకుంటే పని బాగా దొరుకుతుందా? అదే పనికి పోతున్నాం. ఇక పనికి పోతున్నావు ఉపాధ్యాయం పనికి. మహిళలకు కూడా ఏడ కూర్చొని మాట్లాడుకోనికి అవకాశం లేదు మేడం. నూనె 80 రూపాయల కిలో. అవునా? ఏది కొన్నా తిరం ఉంది. ఇంకా మాకెవ్వరితో ఏం మేలలేను. గవర్నమెంట్ నుంచి 5 విషయాల మేలు లేదు మాకు. కూలి ఎంత వస్తుంది మా? కూలి 100 రూపాయలు. 100 రూపాయలు వస్తుందా? 100 రూపాయలు. గవర్నమెంట్ ఇచ్చే ఇంతకు ముందు ఉపాధి హామీ పథకం దాంట్లోకి పోరా మీరు? పోతాం మేడం, అదే పని చేస్తున్నాం. అది 160 రూపాయలు కదా ఇప్పుడు. 160 మా తాన అయితే ఎవరికొకటి ఇవ్వడం లేదా? పడలేదు మేడం. ఇవ్వడంలా 160 రూపాయలు ఇవ్వాలా? ఏం లేదు మేడం, 100, 100, 110 కంటే ఎక్కువ పడదు బిల్లు కూడా మా దగ్గర. అవునా? ఇంకా అమ్మా ఇల్లు ఉందమ్మా? ఇల్లుందా? ఉంది మేడం, ఇల్లు ఉంది. కార్డుందా? కార్డు కూడా ఉంది మేడం. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నామా? ఇల్లు మస్తు సంవత్సరాలే కట్టుకోండి మేము. అవునా? నమస్తే. ఇంకా హలో మేడం, నమస్తే మేడం. మాట్లాడింది లేమా? అదే కోపుల గురించి రాదు మేడం. కోపులు గజం ఏమా? కోపులు గుట్ట దవ్వాలి. కోపుల గుట్ట గుంతలు దువ్వాలి. ఎటు గజం దువ్వాలి. చాలా కష్టమవుతున్నది. బిల్లు మాత్రం వారం వేయాలా వేద్దాం మేడం. ఎందుకు కూడా చేయాలి? ఇవ్వడం లేదా? ఇవ్వడం లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగా వచ్చింది సార్. అప్పుడు బాగా ఇస్తాను తక్కువ పైసలు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు 160 రూపాయలు రావాలి మామూలుగా అయితే. రావడంలా వస్తలేదు. వారం బిల్లు ఇవ్వాలంలా వస్తలే మేడం. హలో చదువుకుంటావమ్మా నువ్వు? నీ పేరేం పేరు? ఏమా? స్వరూప మేడం. చదువుకుంటానవా? చదువుకుంటాను. మా అమ్మ నాన్న చనిపోయిండ్రు మేడం. మా అమ్మ చనిపోయిన 5 days గా మా డాడీ కూడా చనిపోయింది మేడం. చెప్పండి అమ్మా. నా పేరు స్వరూప మేడం. మా అమ్మ చనిపోయింది మేడం. మా నాన్న కూడా చనిపోయింది మేడం. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నామా మరి? మా ఇంట్లోనే ఉంటున్నాం మేడం. మా ఇంట్లోనే ఉంటున్నాం. మరి ఇంకెవరైనా అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? మా తమ్ముడు ఎవరు లేరా? తమ్ముడు ఉన్నాడా? అదే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినాం మేడం మేము. ఎందుకమ్మా? వాళ్ళు ఆత్మహత్య చేసుకోలే మేడం. ఒక అతని గురించి చనిపోయిండ్రు. మీ అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు? దానికి కారణం మేడం. ఎవరు? మా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు మేడం, అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా మేడం, రాసినా మేడం. అసలు యాక్షన్ తీసుకుంటలే మేడం. కాదమ్మా, మీరు మిమ్మల్ని ఎక్కడన్నా హాస్టల్స్ లో చేర్పిస్తూ అక్కడ పోయి ఉంటారా? ఉంటాం మేడం. అసలు ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ తీసుకుంటలే మేడం పోలీసు వాళ్ళు. అసలు ఎవరైనా సిఐ ఉన్నారమ్మా అక్కడ? సిఐ ఉన్నారా? హలో 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 సమస్య చేసుకోవడం మాకు ఎలాంటి కాంప్లైంట్ ఇవ్వలేదు, చేయలేదు. వాళ్ళే శవాన్ని పూడ్చిపెట్టుకున్నారు. ఇచ్చిందని చెప్తున్నారు కదమ్మా. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు 15 రోజులు సమస్య ఉన్నప్పుడు వాళ్ళు మాకు చెప్పకుండా పూడ్చిపెట్టుకున్నారు. డెడ్ బాడీని పూడ్చిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు. దాని కారణం ఏంటంటే వీళ్ళ అమ్మతో ఎవరో అక్రమ సంబంధం అని చెప్పేసి వాళ్ళు చేశారు. మనకు ఆధారాలు రుజువులు ఏం లేవు. అందుకోసం దాన్ని కేసు చేసి ఇందుకు ఎంక్వైరీ చేస్తున్నాం మేడం. ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత మన కార్డు ఆటో మన వివరాలు వస్తే యాక్షన్ తీసుకుంటాము. ఎంక్వైరీ చేయండి అమ్మా. చేస్తున్నామా మేడం?
చేయండి. ఇంకా జరుగుతుంది మేడం. కాల్ డాటా పంపించాం, వివరాలు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఇంతవరకు ఏం చేయడానికి వెళ్ళలేదు మేడం. అది అసలు 20 days అవుతుంది. ఎంక్వైరీ చేయండి. నీకు కలెక్టర్ గారు తప్పకుండా చేద్దాం మేడం, న్యాయం చేద్దామని దాన్ని వివరాలు తీసుకుంటాం మేడం. కాకపోతే ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళే పుచ్చి పెట్టుకున్నారు డెడ్ బాడీ. పాప మీ విషయంగా కలెక్టర్ గారికి కూడా లెటర్ రాస్తాము, చెప్తామా ఫోన్ చేసి. అసలు ఏఎల్ఎస్సీఐకి చెప్తే ఆయన మొత్తం జోక్గా తీసుకుంటుండు మేడం, నాకుంటే మాట్లాడుతుండ. అసలు అదేమ్మా ఎంక్వైరీ జరుగుతుంది. కాదమ్మా వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. పాప ఆయనకు సిఐ ఆయనకు చెప్తా ఉన్నది ఎంక్వైరీ చేస్తామని. ఆయనతో కాదమ్మా కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నారు. కంప్లైంట్ కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇవ్వు రాసి ఇక్కడే రాసుకోండి. రాసి మేము కలెక్టర్ తో కూడా మాట్లాడతామా, కలెక్టర్ తో కూడా మాట్లాడతాం. రవి కంప్లైంట్ ఇచ్చేస్తే